చెప్పండి నాన్న. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నీకు చేపలు తెచ్చా. ఇవాళంతా నేనే చేస్తా. దీన్ని బాగు చేసి శుభ్రంగా తీసుకొచ్చి, అది తవా ఉంటుంది, తవా ఫుల్ చేప మొత్తం ఏపుతారు చూడు, అలా ఏపి నేను చెప్పి పెడతా. సరే, సాంబార్ దీని మీద కాంబినేషన్ సాంబార్ బాగుంటది. సాంబార్తో ఈ చేప ఫ్రై చేసుకుంటే చక్కగా తింటే బాగుంటది. సాంబార్ ఐటమ్స్ ఏమేమి కావాలో మొత్తం తీసి బయట పెట్టు. ఈ 10 నిమిషాలు బాగా చేసుకుని నేను వచ్చేత సాంబార్ ముక్కలు కూడా నేనే కోసిస్తా నీకు. సరేనా? సరే, నువ్వు రెడీ చేసుకో, నేను బాగా చేసుకుని వస్తా. తలే తల్లి, ఇదిగో చేపలు బాగా చేసుకొచ్చేసారా? అవి మసాలా అదేంటి సాంబార్ కూరగాయలు నాకు ఇస్తే నేను చక్కగా ప్రశాంతంగా బయట కూర్చొని ముక్కలన్నీ కోసుకొని నీకు ఇచ్చేస్తా. సరేనా? ఈలోపు సాంబార్ పొడి దంచుకో, ఆ కూరగాయలు నాకు ఇచ్చేసి, సాంబార్లో వేసే ఐటమ్ కూరగాయలు ఏమన్నా మొత్తం నాకు ఇచ్చి. ఓకే, అమ్మలకాయ సొరకాయ ఇది. ఓకే, అది అమ్మలకాయలు కూడా ఇటీ. అది నువ్వు మసాలా దూరం ఊరుకోక కందిపప్పు ఎక్కిచ్చేసావుగా. ఓకే,
తల్లి నాన్న చేపలు మసాలా పట్టించావుగా. పట్టేసాను. ఇప్పుడు ఆ చింతపండు పులుసు ఏం చేస్తామంటే ఆ ముక్కలు కొద్దిగా ఎగిరిన తర్వాత పులుసు పోసేయి. సరే. పులుసు పోసేసి కందిపప్పు వేసేద్దు కానీ నేను ఈలోపు చేపలు ఫ్రై చేస్తా. సరే. తల్లి నాన్న నా బంగారం ఇవాళ ఫిష్ ఫ్రై రెడీ చేశారా? మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఇది నిమ్మకాయ పిండి చూడు ఎట్లా ఉంటుందో. నిమ్మకాయ రసం తినే పిండి, ఉల్లిపాయ మీద పిండి తింటే చూడు, తిని నాకు చెప్పు. చూడు ఒక్క ముళ్ళు లేకుండా చిన్నప్పుడు నిన్ను ముళ్ళన్నీ చాలా బాగుంది నాన్న. ఉప్పు, కారం, మసాలా చక్కగా సరిపోయింది. అన్ని సరిపోయినాయా? అద్దరిపోయింది. ఇంకో చాలా చాలా బాగుంది. ఇదిగో ఇలా నిమ్మకాయ పిండుకొని ఇది ఉల్లిపాయ వేసుకొని ఇలా రెండు కలిపి తింటే ఇప్పుడు చూడు సాంబార్ నేను తింటా చూడు నువ్వు చేసింది అద్దరిపోయింది నాన్న. చాలా చాలా బాగుంది. అబ్బో ఏంట్రో ఈ ముక్కలు. నాన్న ఈ ఫిష్ ఫ్రైని నేను ముక్కలన్నీ కలిపి చేసిన సాంబార్లో తింటే ఉంటది నాన్న, అద్దరిపోయిద్ది. నా తండ్రి కూతురు గారు టేస్ట్ చూడండి నాన్న. ఇదే నా ముక్కలు ఆ ఫిష్ ఫ్రై నువ్వు తింటా ఉండు. చాలా చాలా బాగా చేసావు. బో క్యారెట్ సొరకాయ ముక్క భలే ఉతికి, అరే ఎంత దూద్దుగా ఉందిరా. క్యారెట్, ముల్లంగి, ఏడు చేపలు కదా నాన్న, చాలా టేస్టీగా ఉన్నాయి. అవునరా, ఏడు చేపలు భలే రుచుకుంటుంది తల్లి. అవును బాగుంది. అదిరిందమ్మా. అలా ముక్కలు ఎదుగు చేప ముక్కలు, ఈ ముక్కలు సరిపోదు. ఈ సొరకాయ సాంబార్లో ముక్కలు సరిపోయి చేప. అలా కాదు, ఓ ఫిష్ ముక్కను కూడా కలుపుకొని తిను, చాలా బాగుంటది. కొంచెం రసమైనా చాలా బాగుంది. అది అట్లా ఉండాలి నాకు సాంబార్. బా ఏమా ఇది ఆడపిల్ల ఇంటికి వెలుగు, ఆడపిల్ల గృహలక్ష్మి. అందుకే ఆడపిల్ల స్త్రీలను దేంతో పోల్చారు తెలుసా?
మాతృభూమితో పోల్చారు. మహిళలు చాలా గొప్పవాళ్ళమ్మా. నువ్వు ఇంటి పని చేసి, వంట చేసి, నాకు వంటలు చేసి, మా అల్లుడికి వంటలు చేసి, పిల్లలకు వంటలు చేసి, అసలు స్త్రీ గొప్ప వ్యక్తి అమ్మా. నన్ను అడిగితే స్త్రీ చాలా గొప్ప వ్యక్తి. ఈ ఉమెన్స్ డేని మనకి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. నాకు నువ్వు కూడా నీ జీవితంలో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా తల్లి. సరేనా. 80s కుకింగ్ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.